దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్ పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరమా అండి? ఇంత కాలిక్యులేటివ్‌గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. పర్సంటేజ్ మాత్రం ఇమీడియట్ గా ప్రతి నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్మెంట్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లం అంటున్నారో అవన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో ఆ క్వాలిటీ ఇవ్వండి, దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్ టైం పడుతుంది అంటారు. రెనోవేషన్ టైం పట్టినా పర్లేదు కానీ రెనోవేషన్ మీకు టైం పడుతుందో మాకు టైం పడుతుంది. ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ సినిమాలు కాస్ట్ సార్ సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఇది అంటే కాదు కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు. సితారాతో వారు ఎందుకు? కాదు సార్, ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం. ఏంటో లెక్కలేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్ని బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన ఆయన వాళ్ళ ఆయన చేశాడండి. ఒక దీనిలో సినిమాని కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్‌గా ఆయన 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 కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆ ఆఫీస్ చేసింది. ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయనేంటండి? అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్‌ల మీద స్క్రీన్‌లు పెంచుకుంటా ఎళ్లి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చొని ఆ చైర్‌లో కూర్చొని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకుందండి. ఆ అర్హత ఆయనకుంది మాట్లాడటానికి. ఎందుకంటే